మాత్రం ఫుల్ థ్రాట్ల్ ఇచ్చినామంటే ఒకసారి పాప్స్ వినండి మీరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఫ్రెండ్ని కలవడానికి అయితే ఇక్కడ మదర్వాడకి వచ్చిన, తెలుసు కదా, ఓల్డ్ వీడియోస్లో కూడా తనని కలవడానికి వస్తుండే. సో తను మీట్ అవ్వడానికి వచ్చి బుక్ అయిపోయాను అనమాట ట్రాఫిక్లో. ఇప్పుడు వచ్చే టైం 4:40 అయిపోయింది. ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి ఇప్పుడు 5 o'clockకి. చూద్దాం టైంకి రీచ్ అవ్వగలమా లేదా అని చెప్పి. అండ్ తన గోప్రోతో ఏదో నీడ్ ఉందని చెప్పి తీసుకుందన్నమాట. ఇంక తన దగ్గర 2 days మధ్యలో వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో చేయడం అవ్వలేదు. సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి గోప్రో పిక్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు. అంటే డే టు డే వ్లాగ్స్ చేద్దామన్నాను కదా. సో 2 days తన దగ్గర ఉండిపోయింది, తీయడం కావాలి. ఇంకా అందుకు ఈరోజు షూట్ చేస్తున్నాను. ఈ వీడియో మేబీ ఎలా కదన్నా రేపటికి అప్లోడ్ చేసేయాలి. అండ్ నాకు ఇద్దరు కామెంట్ అయితే పెట్టమంటే వాళ్ళు కామెంట్ పెట్టారు, కానీ మళ్ళీ తర్వాత డిలీట్ చేస్తారనమాట. అది ఏంటంటే ఇద్దరు కామెంట్స్ పెట్టారు, లైక్ ర్యాష్ డ్రైవింగ్ చేయని MT-15 మీద అని చెప్పి. సో ఈ వ్లాగ్లో మనం వాళ్ళు అడిగింది చేసేద్దాం. ఫ్రంట్ ఒక్క జంక్షన్లో ఆగి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా తర్వాత మొత్తం ర్యాష్ డ్రైవింగ్ చేసేద్దాం. చలో గైస్, ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్యూక్ 390 యాక్సిలరేషన్ మనకి జస్ట్ చిన్నదే ఉంటుంది గాయ్స్. లైక్ ఎలా చెప్పాలంటే హాఫ్ థ్రాటిలే ఉంటుంది అనమాట. హాఫ్ థ్రాటిల్లో మనకు ఫుల్ అయిపోతుంది యాక్సిలరేషన్ అనేది. సో ఇప్పుడు నాకు అది అలవాటు అయిపోయి నేను జస్ట్ ఫుల్ థ్రాటిల్ ఇవ్వలేకపోతున్నా దీనికి. అంటే ఫుల్ థ్రాటిల్ ఇవ్వాలంటే ఇదంతా ఇవ్వాలన్నమాట. సో ఇంత ఇవ్వాలి. డ్యూక్ 390కి అట్లా ఉండదు. జస్ట్ ఇట్లా అంటే నీకు ఫుల్ అయిపోతుంది థ్రాటిల్ అనమాట. పిక్ థ్రాటిల్ అంటారు. యూజువల్గా అది రేసింగ్లో యూజ్ చేస్తారనమాట. నాకేమో అది అలవాటు అయిపోయి ఇంకా ఇంతేనేమో థ్రాటిల్ అనుకుంటున్నా. తీరా చూస్తే ఇంకా ఉంటుంది థ్రాటిల్. బికాజ్ ఎందుకంటే మనకి హెవీ స్పీడ్స్ అలవాటు అయిపోయి లోడ్ స్పీడ్స్ మనకి అంత తెలియదు కదా, లైక్ ఎంత ఎక్కుతుంది ఏంది అని చెప్పి. సో అంత గ్రహించలేకపోతున్నాను అనమాట ఈ యాక్సిలేషన్ ఎంత ఉంది ఏంది అని చెప్పి. ఫ్యూయల్ కొట్టిద్దామని హండ్రెడ్ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళా. అక్కడ లైన్ చూసి ఇంకా నాకు ఇంకా అక్కడ లైన్ చూసి నాకు చిరాకు వస్తుంది. దీనికి క్లచ్ ఉందన్న విషయం మర్చిపోతున్నాను. నాకు డ్యూక్ 390 వాడి 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 కిక్ షిఫ్టర్, డౌన్ షిఫ్టర్ మొత్తం 2 కొట్టేసిన దాని మీద. సో ఇప్పుడు అదే దీన్ని కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. వీడు పిల్లల్ని ఎక్కించుకుని నాకు ఇందాకనే చిరాకు చెప్పేస్తున్నాను. రోడ్ మధ్యలో వెళ్తున్నాడు పిల్లల్ని ఎక్కించుకుని. ఇంకా బస్సోడు ఎన్ని బూతులు తిట్టుకుంటాడో నన్ను. చేయి పెట్టాను, గుడ్డుకు కూడా వచ్చేస్తున్నాడు.
మరి వచ్చాక ఆడు చేయబెట్టినట్టు యాక్సిలరేషన్ ఆపేసి బ్రేక్ కొట్టేసి అన్నీ నేను స్టాప్కి కొట్టేయాలి ఆడ. వీడు అమ్మ ఇది నార్మల్ కార్నరింగ్ టైమ్స్లో మనం మోకాల వరకు వంచవచ్చు. బికాజ్ ఎందుకంటే దీని టైర్స్ ఫ్రంట్ వచ్చి 120, బ్యాక్ వచ్చి 200 అనమాట. బట్ ఎంత మనకు ఆ ఛాన్స్ ఇచ్చినా సరే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోకూడదు. మోకాల వరకు వంచేస్తే మోకాలు తెంగేస్తుంది. నాకు ఇది ఎక్కువసేపు రికార్డ్ చేసుకుంటే నాకు ఎక్స్పోర్టింగ్కి దోలు తీరిపోతుంది. అసలు ఫోన్లోకి ఎక్స్పోర్ట్ అవ్వడం చాలా టైం పట్టేస్తుంది, చిరాకు వస్తుంది మెయిన్. అంతోటి మనది 13 కదా, ఐఫోన్ 13. సో ఇప్పుడు అలాగే 18 కూడా లాంచ్ అయిపోతుంది సెప్టెంబర్లో. ఇంకా దానిది ఐఫోన్ ప్రాసెసర్ మొత్తం డౌన్ అయిపోయింది. చూసిరా 10:30 అయింది టైం. 10:30 అయినా సరే ఇంకా ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఫుల్ థ్రాటిల్ సౌండ్ మస్తు ఉండదు తెలుసా. కాకపోతే ఫుల్ థ్రాటిల్ ప్రతిసారి ఇవ్వకూడదు. కాకపోతే దీన్ని గేట్గా టాప్ అండ్ చాలా ఎక్కువ, చాలా వరకు లాగుతుంది ఇది. అసలు మేబీ యాక్సిలరేషన్ హై ఉండడం వల్ల అనుకుంటా. ఏ బొక్క ప్లేస్ ఇస్తారు నాకు. బాబోయ్ లాల్ ఎంత పెద్ద సౌండ్ వస్తుంది బాబు. అంటే నేను 390 మీద వెళ్తుంటే పక్క నుంచి అలా అలా సౌండ్ చేసుకుంటే వెళ్ళిపోతారు కదా. నేను అమ్మ ఇంత పెద్ద సౌండ్ ఎందుకు వస్తుంది అని చెప్పి అంటుండే. బికాస్ ఎందుకంటే దీన్ని ఎగ్జాస్ట్ అనేది మనం డైరెక్ట్ డీకాట్ అయిపోతుంది. మనం డ్యూకి కానీ అట్లా ఎగ్జాస్ట్ చేసుకున్నామంటే మనకి కిందన క్యాటలిటిక్ కన్వర్టర్ ఉండి ఎగ్జాస్ట్ చేస్తాం. లేదు BS6 అలాంటి వెహికల్స్ అనుకుంటే డీకాట్ చేస్తాం అనమాట. కాకపోతే ఇది నార్మల్ BS6 కానీ BS4 అయినా కానీ డైరెక్ట్ డీకాట్ అయిపోతుంది. ఎగ్జాస్ట్ తీసినామంటే డైరెక్ట్ ఎగ్జాస్ట్తో పాటు మనకి మఫ్లర్తో కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనకి అంత సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుల్ థ్రాటిల్ ఇచ్చినామంటే మాత్రం సౌండ్కి నా వాయిస్ నాకు వినిపించట్లేదు. ఎందుకంటే ముందు వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ అయినా. దీని పుల్ కూడా ఏం తక్కువేం కాదు, ఇదిగో మస్తుగానే లాగుతుంది. ఇంతకన్నా మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామా 150cc.
వదిలేసి వాడేస్తున్నాను దీన్ని అయితే నేను. నైట్ డ్రైవ్ ఎట్లా అనిపించిందో చెప్పాలి మీరు, బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ వీడియో నాకు దీనికి వచ్చే వ్యూస్ బట్టే నేను నైట్ డ్రైవ్ నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదంటే నేను నైట్ డ్రైవ్ చేయను. దీనికి వ్యూస్ మంచిగా వచ్చినాయంటే ఇంక నైట్ డ్రైవ్, లేదంటే నైట్ డ్రైవ్ ఉండదు. సౌండ్ మాత్రం ఫుల్ థ్రాట్ల్ ఇచ్చినామంటే చాలా బాగుంది. మా బ్లాగ్ కోసం నేను మళ్ళీ ఏమంటారు క్రికెట్ చేయడం వరకు రావాల్సి వచ్చింది. ఎట్లా అనిపించింది గాయ్స్ ఈ వ్లాగ్? నేను మళ్ళీ నైట్ డ్రైవ్ చేయాలి అని అనుకుంటే ఒకసారి పాప్స్ వినండి మీరు. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి నేను, సర్లే ఇట్లా పోతా మళ్ళీ. సో చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నీకు ఎట్లా అనిపించింది? నేను మళ్ళీ నైట్ డ్రైవ్ వీడియో చేయాలి అని అనుకుంటే ఈ వీడియోస్కి వచ్చిన వ్యూస్ బట్టి నేను నైట్ డ్రైవ్ వీడియో చేస్తాను. చలో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్స్ వీడియోస్ రోజు చేద్దాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. చలో న్యూటన్ తీసుకున్నట్టు నుంచి పోతా. చలో గైస్, మాత్రా బాబీ సైనింగ్ ఆఫ్.